వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రాధా మనోహర్ దాస్ ఇతను ఒక హైందవ ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ, స్వామీజీగా ఉంటూ, అలాగే శ్రీకృష్ణ భగవాన్ని పూజిస్తూ అతన్ని ప్రచారం చేసుకునే వ్యక్తి. వారి దేవుళ్ళను వాళ్ళు పూజించుకోవడం తప్పు కాదు, ప్రచారం చేసుకోవటం తప్పు కాదు. కానీ ఇతను ఎక్కువగా యేసుక్రీస్తు వారి పైన, క్రైస్తవ మతం పైన, క్రైస్తవ మార్గంలో ఉన్న వారిపైన, లేదంటే పాస్టర్ల పైన ఎక్కువగా ఇతను విమర్శలు చేస్తూ ఉంటాడు. మాటి మాటికి పదే పదే ఒక అసభ్యకరమైన రీతిలో యేసు ప్రభు వారిని, క్రైస్తవత్వాన్ని లిటరల్గా తోలనాడతాడు, దూషిస్తాడు, బూతులు మాట్లాడతాడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా వల్గారిటీ లాంగ్వేజ్లో ఇతను మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికి పోయినా, ట్రైన్లో కానీ, బస్సులో కానీ, గ్రామాల్లో కానీ, ఎక్కడికి పోయినా కానీ ఇదే పని. ఆయన మతాన్ని ఇంకా ఆయన పక్కన పెట్టినట్టున్నాడు ప్రచారం చేయకుండా. ఇంకా ఇదే వ్యతిరేక ప్రచారం చేయటం ఆయనకు ఒక పనిగా పెట్టుకున్నాడు. పనిగా పెట్టుకొని ప్రతిసారి విమర్శనాత్మకమైన ధోరణిలోనే, ఒక హేయకరమైన ధోరణిలోనే అతను మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి కౌంటర్గా చాలామంది సేవకులు, పాస్టర్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన దానికి మళ్ళీ ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, కానీ దాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయరు. తాజాగా సిగ్నేచర్ స్టూడియోస్లో ఇతను మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడారు. మాట్లాడటమే కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, క్రైస్తవ అనేది మతం కాదు, అసలు భారతదేశానికి సంబంధించిందే కాదు, కావాలంటే రండి ఒక 26 ప్రశ్నలు వేస్తాను, నా 26 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని ఒక క్వశ్చనీరు, ఒక ప్రశ్నావళి ఇచ్చారు. మరి దానికి సమాధానం చెప్పడానికి రెడీ అవుతుంటే అతను పారిపోతున్నాడు, రావడం లేదు. ఈ సందర్భంలో చాలామంది క్రైస్తవ సేవకులు, పాస్టర్లు, విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, కిరణ్ పాల్ గారు కానీ, హనీ జాన్సన్ గారు కానీ, ఇంకా కొంతమంది అతనికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే అతను రావడం లేదు, పారిపోతున్నాడు, ఒప్పుకోడు. ఇటువంటి సందర్భంలో అతనికి సమాధానం ఇవ్వడం అనేది ఇక అది అంతగా క్రైస్తవ్యానికి ఉపయోగపడని అంశమే, అంతగా మేలుకరంగా ఉండని అంశం. ఎందుకంటే అతనేదో ఒక మంచి చెప్పినా, లేకపోతే వివరంగా చెప్పినా, వాళ్ళ పురాణాల ఆధారంగా చెప్పినా అతను వినే పరిస్థితుల్లో లేడు. ఇప్పుడు వినకపోగా పైగా బురద జల్లే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఎంత ఆయన గ్లాసు మూసేసుకున్నాడు. గ్లాసు ఓపెన్ చేస్తేనే కదా ఏమన్నా మనం వాటర్ పోస్తే అందులో నిలిచేది. ఆయన మూసేసుకున్నాడు. ఎంత వాటర్ పోసినా అది కింద పోవటమే తప్ప అతని హృదయంలోకి, అతని మెదడులోకి ఎక్కే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో గొంతు చించుకొని విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, కిరణ్ పాల్ గారు కానీ, హనీ జాన్సన్ గారు కానీ, మిగతా సేవకులు కానీ అతని ప్రశ్నలకు కానీ, అతని మాటలకు కానీ జవాబు చెప్పడం అనేది బుద్ధి లేని చర్య కానీ చెప్పుకోవాలి. ఎందుకంటే అతను వినడు, అతను మానడు, అతను క్రైస్తవ్యాన్ని తోలనాడటం మానడు. అటువంటి వారిని వదిలేయాలి. ఇంకా దాన్ని పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు వాళ్ళు. అతను మనం పట్టించుకున్నాం అనుకో, అబ్బో నన్ను పట్టించుకుంటున్నాడు, ఇది ఒక సెలబ్రిటీని అయిపోయాను అన్న చందాన ఆయన ఇంకెక్కువ చేసే అవకాశం ఉంది. క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవులు ఎవరు కానీ అతన్ని పట్టించుకోకుండా ఉంటే అతనికి పెద్దగా ప్రాచుర్యం దక్కదు. సో తనంతట తానే సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లు కొంచెం ఉత్సాహంతో, దుందుడుకుతో అతన్ని పట్టించుకునే ప్రయత్నం చేస్తుండటంతో అతను ఇప్పుడు లైమ్లోట్లు అయిపోయాడు. అతను టీవీ స్టూడియోలు, యూట్యూబ్ స్టూడియోలు తిరుగుతూ ఇంకాస్త తన స్వరాన్ని పెంచుతున్నాడు. కాబట్టి క్రైస్తవ సేవకులారా, క్రైస్తవ పాస్టర్లు కానీ, క్రైస్తవులు కానీ అతనికి సమాధానం చెప్పడం కానీ, అతన్ని పట్టించుకోవడం కానీ, అతన్ని డిబేట్లకు పిలవడం కానీ, అతనితో 1-to-1 డిస్కస్ చేయటం కానీ ఇటువంటి చేయమాకండి. అటువంటి చేయటం వల్ల అనవసరంగా అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ప్రాధాన్యత ఇచ్చేది అనేది హీరోగా చేయటం తప్ప ఇంకొకటి లేదు. పైగా అతను చెప్పేవన్నీ అసంబద్ధమైనవి, అవి చెప్పేవన్నీ సత్యదూరమైనవి, సత్యానికి ఏమాత్రం సరిపోవు అనేది మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు అతను అదొక పనిగా పెట్టుకున్నప్పుడు అతనితో డిబేట్ చేయటం వల్ల, అతనితో వాదించడం వల్ల, అతని ప్రశ్నలకు సమాధానం చెప్పటం వల్ల వచ్చే ప్రయోజనం క్రైస్తవ్యానికి ఇసుమంతా కూడా లేదు. కాబట్టి అతన్ని అలా ఆయన మానాన ఆయన వదిలేయండి, మన పనేదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.